రాజమండ్రి పుష్కరాల్లో విషాదం జరిగింది. అంచనాలకు మించి భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 మహిళలు చనిపోయారు. మరికొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంచనాలకు మించి భక్తులు రావటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పోలీసు అధికారులు చెబుతూ ఉన్నారు. ఏర్పాట్లలో ప్రభుత్వం కూడా ఘోరంగా విఫలమైందని అంటున్నారు భక్తులు. ఘాట్లలో సౌకర్యాల కల్పనకు సంబంధించి పెదవి విరుస్తూ ఉన్నారు భక్తులు. పోలీసుల భద్రత తీరుపైన కూడా విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బారికేడ్ల ఏర్పాట్లలోనూ కనీస పద్ధతి కూడా పాటించలేదని చెబుతూ ఉన్నారు భక్తులు. అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం తాజా పరిస్థితి ఏంటి? చాలా గందరగోళం నెలకొంది. అక్కడ తొక్కిసలాట్లో ప్రాణాలు కూడా కోల్పోయారు మహిళలు. ఎంతమంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది? సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. పుష్కరాల తొలి రోజే ప్రమాదం జరిగింది. ఇక్కడ అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో, ఎందుకంటే కనీస జాగ్రత్తలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తొలి రోజు నాడే తేటతలం అయిపోయింది ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుందనే విషయంపై. కనీసం బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంది. ఉదయానికంటే ఇంకా భక్తులు రాకముందే బ్యారికేడ్లను కూడా ఎక్కడికక్కడ తెగిపడిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితుల్లో కోటకొమ్మం దగ్గర భక్తులు తాకిడి ఎక్కువ కావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే మరొక 6 తీవ్రమైన గాయాలైనట్టు తెలుస్తుంది. వీరందరినీ కూడా, అంటే చనిపోయిన వారిని అలాగే తీవ్రమైన గాయాలైన వారి చికిత్స కోసం ఇద్దరిని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి, రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే మొత్తం భక్తులందరూ కూడా ఇటు పోలీసుల మీద అలాగే ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన నిరసన తెలుపుతూ ఉన్నారు. ఉదయం నుంచి చూస్తున్నాం, తొలి రోజు ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా 12 రోజుల పాటు ఉంటుంది. 12 రోజులు మా పరిస్థితి ఏంటి అంటున్నారు. ఇప్పుడు చనిపోయిన వారిలో అయితే 2 సౌజన్య అలాగే లక్ష్మి అనే 2 చనిపోయారు. అలాగే భీమవరం మరో మహిళ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఒక 6 తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే మటుకు ఇప్పుడు ఎవరైనా సరే పుష్కరాలకు గనక రాజమండ్రి వచ్చే ప్రయత్నం చేస్తే మటుకు అది నిజంగా పెద్ద సాహసమని చెప్పుకోవాలి. రాజమండ్రిలో ఎటు నుంచి ఎటు వెళ్తున్న తెలియని పరిస్థితి ఉంది. కేవలం పుష్కర ఘాట్ల దగ్గర కాస్త హడావిడి కనబడుతుంది తప్పితే మిగతా ఎక్కడ కూడా లోపలికి పుష్కర ఘాట్ల దగ్గరికి ఎలా రావాలని దానికి కూడా ఏ విధమైన ప్లానింగ్ ఇక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికైనా అధికారులు ఏమన్నా మేల్కొన్నారా? వాళ్ళు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం? అసలు అధికారులకి కనీసం వెళ్లి చెప్పడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎవరున్నారో తెలియట్లేదు. కనీసం సమాచారం ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఎటు చూసినా జనాలే కనబడుతున్నారు. ఆ జనాలు కూడా ఒక క్యూ పద్ధతి పాటించడం కానీ, లేకపోతే ఇన్నికి ఒకవైపు అవుతుకు ఒకవైపు ఇలాగే ఏమీ లేదు. మొత్తం అంతా కూడా ఒకేసారి రావడం, ఒకేసారి వెళ్ళిపోవడం, ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పుష్కర ఘాట్ల దగ్గర చూసుకున్నట్లయితే, పుష్కర ఘాట్ల దగ్గర ఉన్న పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే అక్కడ అంతా కూడా జనాలు ఒకసారిగా వస్తూ ఉన్నారు. వస్తున్న వాళ్ళు లోపల ఉండిపోతున్నారు, బయట ఉన్న వాళ్ళు బయట ఉండిపోతున్నారు. బయట ఉన్న వాళ్ళు వస్తున్న వాళ్ళు బయటకు పంపించలేకపోవడంతో మొత్తానికి బయట ఉన్న వాళ్ళు ఒత్తిడి ఎక్కువైపోతుంది. బయట నుంచి తోపులాట జరుగుతుంది. ఇప్పటికీ రాజమండ్రిలో పుష్కర ఘాట్ల దగ్గర జనాభాతో పోల్చుకుంటే రాజమండ్రి బయట ఉన్న జనాభా మరింత డబుల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కనుక లోపలికి వచ్చినట్టయితే ఈ తొక్కిసలాట్లు ఎక్కడికక్కడ జరుగుతాయి. ఒక చోట కాకుండా ప్రతి జంక్షన్ లో కూడా జరిగే పరిస్థితి, ప్రతి పుష్కర ఘాట్లో కూడా ఇదే తొక్కిసలాట జరిగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం టోటల్ గా మాత్రం ఫస్ట్ డేనే అధికారులు పేర్కొన్న క్లియర్ గా కనిపిస్తుంది. అంటే తొక్కిసలాటకి కారణం ఏమని తెలుస్తోంది? అంటే చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చి పుష్కర స్నానం చేసి వెళ్లిపోయిన తర్వాత ఒక్కసారిగా భక్తుల్ని వదలడమే దీనికి కారణమా, లేకపోతే ఇతరత్ర ఇంకేమైనా కారణాలు ఉన్నట్లు తెలుస్తోందా శ్రీనివాస్? ఖచ్చితంగా సునంద, చంద్రబాబు నాయుడు వచ్చిన గంట వచ్చి ఆయన తాలూకా పూజలు పితృతర్పణ అంతా చేసి వెళ్లిపోయిన తర్వాత మాత్రమే జరిగింది. పోలీసులు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు వెళ్ళిపోవడంతో రిలాక్స్ అయిపోయారు. ఇంకా తమ నాయకుడు వెళ్ళిపోయాడు, లేకపోతే తమ ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా పెద్దగా పట్టించుకోవడం లేదు. పోలీసులు అప్పటిదాకా రాత్రి నుంచి చంద్రబాబు నాయుడు కోసం పడిగాపులు కాసిన పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా రిలాక్స్ అయిపోవడంతో కాస్త అక్కడ జనాలందరికీ కూడా కొంచెం ఫ్రీనెస్ దొరికింది. దీంతో ఒక్కసారిగా తోపులాట జరిగిపోయింది. ప్రధానంగా ఎక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేస్తారో లేకపోతే ద్వారాలు ఏర్పాటు చేస్తారో వాటి నుంచి వెళ్ళడం కానీ కాకుండా దగ్గరగా ఉన్న షార్ట్ కట్లు ఎంచుకోవడం కూడా జరిగింది. జనాలు షార్ట్ కట్లు ఎక్కడైతే గోడలు ఉంటాయి, గోడ దూకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే పక్క నుంచి గుడి పక్క నుంచి ఉన్న చిన్న చిన్న సందులు లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇదే పరిస్థితి కనిపిస్తుంది తప్పితే వీళ్ళెవరూ కూడా క్యూ లైన్ లో ప్రధాన బ్యారికేడ్ నుంచి వెళ్ళాలని ప్రయత్నం చేయలేదు. దీంతో టోటల్ గా అక్కడ తొక్కిసలాట్లు అన్ని చోట్ల జరుగుతున్నాయి. అది మనకు ఒకటి కోటకొమ్మం దగ్గర మాత్రమే జరిగి ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ప్రతి చోట తొక్కిసలాట జరుగుతుంది. ఈ తొక్కిసలాటలో మరింత మందికి తీవ్ర గాయాల పరిస్థితి కూడా కనబడుతుంది. మొత్తానికైతే మాత్రం ఏ పుష్కర ఘాట్ దగ్గర కూడా క్లియర్ కట్ గా జనాలు వెళ్ళడం రావడం అనేది జరగట్లేదు. అంతా తొక్కిసలాట మధ్య జరుగుతుంది సునంద. అంటే ఇప్పుడు ఈ తొక్కిసలాట్లో బాగా తీవ్రంగా గాయాలయ్యి సొమ్మసిల్లిన వాళ్ళని ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారు? అలాగే అంటే సెక్యూరిటీని పర్యవేక్షించాల్సిన యంత్రాంగం అంతా కూడా అక్కడ చాలా అలర్ట్ గా ఉండాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది?
అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఈ తొక్కుసలాటకు సంబంధించి మీడియాలో వార్తలు రావడంతో ప్రభుత్వం చేస్తున్న ముందు పని ఏంటంటే అక్కడ స్థానికంగా పనిచేస్తున్న రిపోర్టర్లకు ఫోన్ చేసి ఏదైనా సమస్య ఉంటే ముందు మాకు చెప్పండి తప్ప మీరు టీవీలో స్టోరింగ్ లో పెట్టకండి అని ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రభుత్వం జరుగుతున్న దాన్ని పట్టించుకోకుండా దాన్ని కూడా జరుగుతున్న విషయం ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నా ప్రమాదాన్ని కూడా కవర్ చేసుకోవడానికి మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ముందు మాకు చెప్పండి తప్ప మీరు స్టోరింగ్ లో పెట్టదని చెప్పిన పరిస్థితి. ఇది ఎవరైతే ఇక్కడ తొక్కిసలాటల్లో వాటిలో చిన్న చిన్న గాయాలైన వారు అలాగే సమస్యలు పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. వీరందరినీ ఏ హాస్పిటల్కి తరలించాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి బయటికి రావాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కొన్ని లోపల ఉన్న స్థానికంగా ఏర్పాటు చేసిన 1-2 అంబులెన్స్ ఉన్నాయంటే వాటి చుట్టూ కూడా జనం ఉన్నారు. కనీసం ఆ అంబులెన్స్ డోర్లు కూడా తీయలేని పరిస్థితి ఉంది. మొత్తానికి ఇదంతా చూసుకున్నట్లయితే ఎవరైనా ఏదైనా ప్రమాదం జరిగితే కనీసంగా హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ప్రభుత్వం కూడా దానికి సంబంధించి కనీసం ఇప్పటికైనా ఇక్కడ ప్రమాదం జరిగింది ఆ కోటగుమ్మం దగ్గర, అక్కడ కాకుండా వేరే చోట్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. పుష్కర్ గారి దగ్గర ఇబ్బంది ఉంది, అలాగే కొవ్వూరు దగ్గర కూడా ఇదే ఇబ్బంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా సరైన ప్రణాళిక తో మాత్రం ప్రభుత్వం వెళ్తున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఏ లొకేషన్ లో అయితే తొక్కిసలాట జరిగిందో మామూలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం, పర్యవేక్షణ చాలా పకడ్బందీగా చేపట్టామని ప్రభుత్వం అధికారులు అలాగే చెప్తూ వచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఎప్పటికప్పుడు విజువల్స్ వాళ్ళకి రూమ్ లో సెక్యూరిటీ రూమ్ లో తెలుస్తూనే ఉంటాయి, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది? తొక్కిసలాటలు జరిగేదంతా మాకు తెలుస్తుంది, మేమంతా పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఒక కామన్ గా అనే మాటగా మారిపోయింది తప్పితే నిజంగా అయితే మాత్రం ఎక్కడ కూడా పర్యవేక్షణ జరుగుతున్న పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు నిజంగా చూసినట్టు మనకి మైకులు అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. కానీ మైకుల్లో ఏ అనౌన్స్మెంట్ రావడం, కేవలం మైకుల్లో అందరూ లైన్ లో వెళ్ళండి సాదా సీదా అనౌన్స్మెంట్లే తప్పితే సీరియస్ అనౌన్స్మెంట్ పోలీసులకి ఒక సెంటర్ నుంచి మరొక సెంటర్ పోలీసుకు వార్నింగ్ ఇచ్చినట్టు పలానా చోట తొక్కిసలాట జరుగుతుంది అందరూ అక్కడికి అటెండ్ అవ్వండి అలాంటి వార్నింగ్స్ ఎక్కడా లేవు. కేవలం అందరూ క్యూ లైన్ లో వెళ్ళండి, మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయి ఇలాంటి సాదా సీదా వార్నింగ్స్ ఇస్తున్నారు తప్పితే సీరియస్ వార్నింగ్స్ అనేది వాళ్ళు కమ్యూనికేట్ అయ్యేసిన పరిస్థితి కనిపించట్లేదు. అంటే అంచనాకు మించి భక్తులు రావడం వల్లే పోలీసులు అధికారులు కూడా చేతులెత్తేశారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఎంతమంది భక్తులు పుష్కర స్నానాల కోసం కోటగుమ్మం చేరుకున్నట్టు తెలుస్తోంది? అయితే ప్రభుత్వం అంచనా వేసింది మాత్రం రోజుకి 10 నుంచి 12 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. కానీ జనంలో ఒక సెంటిమెంట్ ఉంది, ఏదైనా సరే పుష్కర స్థానాలు అనేది మొదటి రోజే తొలి గంటలోనే చేసి అధిక పుణ్యం వస్తుందని సెంటిమెంట్ ఉండడంతో వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చినట్టుగా ప్రభుత్వ అధికారులు ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నారు. అదే కారణం కూడా చెప్తున్నారు, ఎంతమంది ఎక్కువ మంది రావడానికి ఇంతమంది ఊహించలేదు. మేము రోజంతా మొత్తం చూసుకున్నట్టయితే 10 నుంచి 12 లక్షల మంది వస్తారనుకున్నాం. కానీ ఫస్ట్ అవర్ లోనే స్నానాలు చేసేయాలి, ఫస్ట్ అవర్ లోనే మాకు పుణ్యం అంతా వస్తుందని జనాల్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం దగ్గర మంది వచ్చేసారు. రాత్రి నుంచి కూడా బస్ స్టాప్ లోని రైల్వే స్టేషన్ లో ఎక్కడైతే చిన్న చిన్న గ్రౌండ్స్ ఉంటాయి ఆ గ్రౌండ్స్ లో కూడా పడిగాపులు కాసి ఇక్కడే ఉండిపోయారు. ఇంత ఊహించలేదు అని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే వీరందరినీ కూడా కనీసం వచ్చిన వాళ్ళందరికీ కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం కానీ ఉదయాన్నే అంటే చంద్రబాబు నాయుడు వచ్చి తొలి పూజ పుష్కర స్నానం చేస్తారు కాబట్టి ఆ లోపుగా వీరందరినీ సెపరేట్ చేయడం కానీ ఏమీ చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు రాకముందే పుష్కర్ ఘాటి జనాలందరూ చేరుకున్నారు కాబట్టి వారి చేత స్నానాలు చేయించదు. చంద్రబాబు నాయుడు అలాగే పీఠాధిపతులు పిలుస్తాను చేయాలి కాబట్టి అక్కడ దాని తర్వాత చేయాలంటే వారిని అక్కడ ఆపేరు తప్పితే వారిని ఎవరిని కూడా ముందు అసలు పుష్కర్ ఘాటి దగ్గర రాకుండా అందరినీ క్యూ లైన్ లో పెట్టే పరిస్థితి కానీ అలాంటిది ఏమీ చేయకపోవడంతో తొక్కిసలాట ఎక్కువ జరిగింది. ఇంకా ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నట్లయితే మిగతా చోట్ల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ ఉన్నాయి, 40 డిగ్రీల స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా ఉన్నాయి. దీంతో ఇంకా మధ్యాహ్న సమయం అవుతున్న కొద్ది సమస్యలు పడిపోయే వారి సంఖ్య కానీ లేకపోతే సరైన డిహైడ్రేట్ పడిపోయే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సరిగా ఒక హామీ కానీ లేకపోతే ఒక అనౌన్స్మెంట్స్ కానీ మైకుల అనౌన్స్మెంట్స్ కానీ లేకపోతే బయట నుంచి వచ్చిన వారిని ఎక్కడికి రావడం కానీ అటువంటి పరిస్థితి అయితే ఎటువంటిది ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఈ తొక్కిసలాటలో వయసు మీద పడిన వాళ్ళు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా బాగా సమస్యలు పడిపోయినట్లు చిన్నపిల్లలు కూడా తొక్కిసలాటలో ఉన్నట్టు ఏమైనా సమాచారం ఉందా? చిన్నపిల్లలందరూ అందరూ కూడా అంటే కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చారు పుష్కరాలకి స్నానాలు చేసేందుకు, పుష్కర స్నానాలు చేసేందుకు చిన్నపిల్లలు వచ్చారు. అదే కుటుంబాలతో రావడానికి అందరూ వయసు వారు అంటే చిన్నపిల్లలు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసు నుంచి 60-70 ఏళ్ళ ముసలి వరకు ప్రతి చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా. ఎంతమంది ఉండి అందరూ కూడా కుటుంబాలతో వెళ్ళడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎవరికి మాట కుటుంబాలు వెళ్తున్న సమయంలో షార్ట్ కట్ రూట్లు ఎత్తుకోవడంతో అక్కడ తగ్గిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఇప్పటికే అయితే అక్కడ స్థానికంగా ఇప్పుడు మేము వెళ్ళి కవరేజ్కి వెళ్ళి వస్తున్న దారిలో చూసుకున్నట్టయితే 2-3 సమస్యలు పడిపోవడం జరిగింది. వారందరినీ కూడా పక్కకి తీసుకెళ్ళడం అంతా అంటే ఎక్కడికక్కడ అలాంటి దృశ్యాలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. మొత్తం పుష్కర్ ఘాట్లకి వెళ్ళే దారిలోని వచ్చే దారిలో చూసుకున్నట్టయితే సమస్యలు పడిపోవడం, తోపులాట్లు, కొట్లాట్లు సర్వసాధారణంగా కనిపించిన పరిస్థితి ఉంది సునంద. రైట్. అంటే ఈ దీంతో పాటు కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కనీస జాగ్రత్తలు లేవు, బ్యారికేడ్లు కూడా మొత్తం ఇప్పటికే పాడైపోయాయి, వాటిని తోసుకొని మరీ అందరూ భక్తులు వచ్చేస్తూ ఉన్నారని. దీంతో పాటు ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించినట్లుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించిన ఆ క్లియరెన్స్ ఏమైనా జరుగుతుందా? అంటే ట్రాఫిక్ ఎక్కడైతే వీళ్ళు పోలీసులు కొన్ని చోట్ల అంబులెన్స్లు ఏర్పాటు చేశారు, అలాగే కొన్ని చోట్ల ఫైర్ సర్వీస్ వెహికల్స్ ఏర్పాటు చేశారు ఏమైనా ప్రమాదాలు జరిగి వెళ్ళడానికి. కానీ ఏర్పాటు చేశారు తప్పితే ఆ ఏర్పాటు చేసిన ప్రదేశాలకి క్లియర్ గా ఉండే విధంగా అంటే ఏదైనా జరిగితే ఆ వెహికల్ మళ్ళీ బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేయలేదు. దీంతో ఆ వెహికల్స్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఆ వెహికల్ చుట్టుపక్కల అంతా కూడా జనాలతో నిండిపోయింది. కనీసం అంబులెన్స్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. రాజమండ్రి ప్రధాన ఘాట్ అయిన పుష్కర్ ఘాట్ దగ్గర ఒక మహిళ
సమస్యలు పడిపోతే అంబులెన్స్ ఎక్కించారు తప్పితే అంబులెన్స్ బయటికి తీసుకురాగలేకపోయారు. మొత్తానికి అలాంటి పరిస్థితి ఉండడంతో అది అంబులెన్స్ కానీ, ఫైర్ సర్వీస్ కానీ, లేకపోతే విఐపి వాహనాలు కానీ అన్ని కూడా ఎక్కడికక్కడ చిక్కుపడిపోయాయి. ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కానీ లేదు, బయట ఉన్న వారు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ కాలినడక తెలుస్తుంది ఈ భక్తులు మాత్రం పూర్తి స్థలం నిండిపోయారు. ఇసుకేస్తే రాలంత మంది జనం అని మనం సాధారణంగా అంటూ ఉంటాం. అది ఇవాళ ప్రత్యక్షంగా రాజమండ్రిలో కనబడుతుంది. కాబట్టి ఇంతమంది వస్తారని తెలిసినా, లేకపోతే వస్తే ఏం చేయాలని దాని దగ్గర ప్రభుత్వం అనే దానికి ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రస్తుతం అయితే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ రాజమండ్రిలో ఉంది. అంటే మొత్తం మీద ఇప్పుడు పుణ్యస్నానాలు చేయాలి, పుణ్యం ఏదో మూటగట్టుకోవాలని వచ్చిన భక్తులు ఇప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యి, అలాగే ఆగ్రహంతో కూడా తిరిగి వాళ్ళు ఎదురు తిరిగితే గనక పోలీస్ యంత్రాంగం కాదు, అధికారులు కాదు, ఎవరు కూడా వాళ్ళని ఆపలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గనక తలెత్తితే ఎలాంటి వ్యవస్థ ఇప్పుడు అక్కడ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఇక్కడ అందరు భక్తులకి ఒకటే కోరిక, తొలి రోజు రావాలి, పుణ్యస్నానం చేయాలి, తొలి గంటలను పుణ్యస్నానం చేయాలి. ఆ జలాల్లో మొదటిసారికి పుష్కర జలాలు ఏవైతే ఉంటాయో పుష్కర జలాల్లో 35,000 తీర్థాలు ఉంటాయి కాబట్టి తీర్థాలన్నింటిలో చేస్తే పుణ్యం వస్తుంది, సర్వ రోగాల నివారణ అయిపోతుంది ఒక బలమైన నమ్మకం ఉంది. ఇంత ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఈ నమ్మకం ఉందని ప్రభుత్వమే ప్రచారం చేసింది, పోస్టర్లు వేసింది. ఎక్కడికక్కడ 35,000 పవిత్రమైన తీర్థాలు ఉంటాయని ప్రభుత్వమే ప్రచారం చేయడంతో మరింత ఎక్కువ మంది వచ్చారు. అలాగే అదే కాకుండా 3,50,00,000 మంది దేవతా గణాలు కూడా ఇదే పుస్తకం ఉంటే విపరీతమైన పబ్లిసిటీ చేయడంతో ఇంత జనాలు ఎక్కువగా రావడం జరిగింది. అయితే మీరు చెప్పినట్టుగా ఏదైనా సరే అనుకోని పరిస్థితుల్లో జనాల ఆగ్రహానికి గురయ్యి కోపగించుకొని పోలీసులపై కానీ, లేకపోతే అధికారులపై కానీ అక్కడ కనుక దాడి లాంటిది కానీ, లేకపోతే నిరసన తీవ్రమైన నిరసన లాంటిది తెలియజేస్తే మాత్రం ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అంత మందికి సిబ్బంది కూడా ఉన్నట్టుగా కనిపించడం లేదు, ఎవరికెవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. వాకీ టాకీల్లో ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. అలాగే ఈ మైకులు ఏవైతే అనౌన్స్మెంట్ చేస్తారో ఆ మైకులు కూడా ఆల్మోస్ట్ 9 సార్లు ఎక్కడికక్కడ వైర్లు తెగిపోవడంతో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా వచ్చింది. టోటల్ గా చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ లేదు. ఎవరి మధ్య అయితే అధికారులు పోలీసులు వీళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉండాలి, అలాగే వీళ్ళ నుంచి ప్రజలకు కమ్యూనికేషన్ రావాలి. ఈ కమ్యూనికేషన్ ఏది పూర్తిగా అక్కడ కనిపించలేదు. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ ఏదైనా అనుకోని పరిస్థితి జరిగితే మాత్రం మరింత ఎక్కువ మంది ప్రాణాలు పోగొట్టుకోవడం కానీ, తీవ్రమైన గాయాలు అవ్వడం కానీ ఉంటుంది. పుష్కర స్థానాలకు వచ్చి నిజంగానే మోక్షం పొందే పరిస్థితి ఉంది సునంద. అంటే మొత్తం మీద ఇలాంటి సందర్భాల్లో కానీ, ఇలాంటి ప్రదేశాల్లో కానీ, ఏదైనా పుణ్యస్నానాలు కానీ, పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు భక్తుల రద్దీ, తొక్కిసలాట అనేది మామూలుగా జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఇలాంటి సందర్భాల్లో అధికారులు స్పందించడానికి ముందు మనిషికి మనిషి కూడా చేదోడు వాదోడుగా ఉంటూ సంయమనం పాటించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఏమైనా అక్కడ కనిపిస్తున్నాయా? ఇలాగా వీళ్ళని ఏమైనా గైడ్ చేసే పరిస్థితులు అక్కడ ఉన్నాయా జిల్లా యంత్రాంగం? అంటే సాధారణంగా ఈ పుష్కరాలు ప్రతిసారి అంటే పుష్కరాలు అంటేనే రాజమండ్రి అనుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది పుష్కరాలు వచ్చిన ప్రతిసారి కూడా కొంతమంది గతంలో ఈ పుష్కరాల్లో పనిచేసిన వారు కానీ, లేకపోతే పుష్కరాలు గతంలో వచ్చిన వారు కానీ అనుభవం రీత్యా వాళ్ళు కొంత సలహాలు ఇస్తున్నారు. జనానికి ఇవాళ రాకూడదు, ఈ రోడ్లో రాకూడదు, లేకపోతే ఈ సమయంలో రాకండి అని కొంత అనుభవం, వాళ్ళకున్న అనుభవంతో కొంత సలహాలు ఇవ్వడం జరుగుతుంది, వారికి సహాయం కూడా చేయడం జరుగుతుంది. కానీ వచ్చిన వారందరూ కూడా మేము ఇప్పటికే 3వ వచ్చాం, 4వ కూడా దర్శనం చేసుకుంటాం, 5వ కూడా దర్శనం చేసుకుంటాం, ఇలా అంటే ఫౌంటైన్ పెంచుకోవడానికి వచ్చిన వారు అలా వస్తున్నారు. అలాగే ఎక్కువ మంది అంటే కొంతమంది చాలా మంది జనాలు ఎక్కువ మంది వస్తున్నారు. ఇది ఒక జాతరలాగా ఉందని వస్తున్నారు. ఇంతమంది ఇక్కడికి వస్తారని నిజంగా ప్రభుత్వం కూడా ఊహించుండకపోవచ్చు. కేవలం ప్రభుత్వం 10 నుంచి 12 లక్షల మంది అని అంచనా వేసింది. కానీ రోజు మొత్తానికి వేసిన ఏదైతే ఉందో అది మొత్తం కాకుండా ఉదయం ఫస్ట్ అవర్ లో అంతమంది జనాలు అక్కడికి వచ్చేసారు. దీంతో ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇప్పుడు దాకా టాస్క్ ఫోర్స్ మానిటరింగ్, పోలీసులు మానిటరింగ్ చేసి ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదని సూచించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. పోలీస్ మాట కానీ వినే పరిస్థితి లేదు, ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఎవరికి దొరికిన దారిలో వారు వెళ్ళిపోయి ముందు పుష్కర స్నానం చేసేయాలనే తపనే ఉంది జనాలందరిలో కూడా. వాళ్ళు కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు. మొత్తం రాజమండ్రి పుష్కర్ ఘాట్లు, ప్రధానంగా పుష్కర్ ఘాట్లకి దారి తీసే ఏవైతే దారులు ఉన్నాయో, రహదారులు ఉన్నాయో అవన్నీ కూడా జనాలతో నిండిపోయి ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ అయిపోయింది. అంబులెన్స్ కానీ, ఫైర్ సర్వీసులు కానీ, అలాగే చిన్నపిల్లలు వెళ్ళే ఆటోలు కానీ ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయి. ఇవన్నీ బయటికి వెళ్ళవస్తుంది. ఈ ట్రాఫిక్ అంతా ఎలా క్లియర్ చేస్తారు, దీనికి ఏమి యాక్షన్ ప్లాన్ ఉందా లేదనే దానిపై లేదు. ఇప్పుడే సీఎం కూడా గంట క్రితం రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడం జరిగిపోయింది. దీంతో మరి అధికారులు ఏం చేస్తారు, సీఎం వెళ్ళిపోయి రిలాక్స్ అవుతున్న దానికి అందరికీ అనుమానాలు ఉన్నాయి. జనాలు మాత్రం ఎవరో కూడా ఆగట్లేదు, ఘాట్లకు పరుగులు పెడుతూనే ఉన్నారు. పలానా చోట యాక్సిడెంట్ జరిగింది, చనిపోయిన విషయం మీద చర్చించుకుంటున్నారు. ఈ చర్చ జరుపుతూనే ఘాట్లకు పరుగులు పెడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.